ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చారు కదా, సార్ హైదరాబాద్ వచ్చి తిరగడానికి ఇదంతా ఎట్లా? మీకు ఏదన్నా ఫ్రెండ్స్ ఉన్నారా లేదంటే నేను రిలేటివ్స్ ఉన్నారా? అంటే ఇక్కడ తన పెద్దమ్మ కొడుకున్నాడు సార్. ఉమ్, అక్కడ దిగంగానే ఆ ఇక్కడ తమ్ముడు సయ్యద్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంటాడు సార్. ఉహు, అతను నిన్నటి నుంచి కారు తీసుకొని వచ్చి నాతోనే ఉన్నాడు సార్. ఓకే. కానీ నిన్నటి నుంచి తిరుగుతానే ఉన్నాం, ఎక్కడికి పోవాలన్నా అన్నయ్య నేనున్నా, నీకు మొత్తం నేనే ఉన్నా, నువ్వేం కామ్గా ఉండు అన్నయ్య అని నన్ను ఆ సయ్యద్ తమ్ముడు హ్యాట్స్ ఆఫ్ నీ తమ్ముడు, నీకు నిజంగా. అతను చెప్పాలంటే ఒకే మాట, అన్నయ్య పరిచయం, అన్నయ్య నన్ను పిలిచిన తర్వాత మూడో రోజుకి నాకు కాల్ చేసాడు సయ్యద్ తమ్ముడు. కాల్ చేసి, అన్నయ్య నువ్వేందన్నయ్య అసలు ఏంటి ఇది, ఏంది నువ్వు ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నావు, ఈ మహానుభావుడు నిన్ను పిలవటం ఏంటి, నీ మీద చేతులు వేయటం ఏంటి, ఇట్లా కౌగిలించి ఏంటి ఇదంతా, నీకు భారతరత్న వచ్చింది అన్నయ్య అన్నాడు. భారతరత్న వచ్చిందంట. తమ్ముడు అది బిరుదు కదండి. బిరుదు కాదన్నయ్య, బిరుదు ఓకే పక్కన పెట్టండి, అన్నయ్య నీ మీద చేయబడింది. మీ మిత్రుడు ఉన్నారు కదా, పిలవండి. ఓకే తమ్ముడు సయ్యద్ కొంచెం రాగల ప్లీజ్. మీ పేరు సార్? సయ్యద్ అన్న పేరు. సయ్యదేనా? ఇంటి పేరు? షేక్ సయ్యద్. షేక్ సయ్యద్. సయ్యద్ కూడా ఇంటి పేరు ఉంటది కదా? అదే అండి, షేక్ సయ్యద్ హుసేన్ పూర్తి పేరు. ఓకే. ఎట్లా పరిచయం అండి మీకు చిరంజీవి గారు? మీడియా ద్వారానే అండి, అంటే మన ఫేస్బుక్ ద్వారా ఎఫ్ఈ అది చూసే క్రమంలో అన్నయ్యతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అభిమానం, తర్వాత ఎఫెక్షన్ అన్ని అట్లా కుదిరాయి. మీరు చిరంజీవి గారు ఫ్యాన్? చెప్పడానికి డౌట్ లేదండి. కాకపోతే నేను అలాంటివి ప్రయత్నించలేదు, కానీ అన్నయ్య మనసులో ఎప్పుడు ఉంటాడు. ఎందుకంటే ఆయన తర్వాతనే మనం ఎవరైనా ఊహించుకోవాలనుకుంటే. మీరు ఇప్పుడు ఎట్లా, మీరు సార్ తెలియదు అని చెప్పేసి మీరు అంతా డెవలప్ చేద్దామని చూస్తున్నారా లేదంటే ఎలా? అంటే నేను ఇప్పుడు అంటే చిరంజీవి లాంటి అన్నయ్యని పిలిచి అన్నయ్య చాలా బాగా సన్మానించారు, గౌరవించారు, సపోర్ట్ చేశారు. సో మనం లైక్ చేసినప్పుడు మనం ఒక మెయిన్ పిల్లర్ గా ఎందుకు ఉండకూడదు, అన్నయ్యని ఒక ప్లాట్ఫామ్ లో చూడాలని నేను అనుకున్నాను.